నమస్తే మా నేను మీ కెనడా కోటని మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పాలి. అదేంటంటే నా దగ్గర ఒక కొండ ఉంది. ఈ కొండ మొత్తం కూడా కాయిన్స్. కాయిన్స్ అంటే అల్లటప్ప కాయిన్స్ అని చెప్పి అనుకుంటున్నారేమో. అన్నీ కూడా గోల్డ్ కాయిన్స్. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని లెక్క పెడదాం అని చెప్పి అనుకున్నా. ఆ కొండ ఎంత హైట్ ఉందంటే ఈ హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక మన బుర్జ్ ఖలీఫా టవర్ ఏదైతే ఉందో ఆ లెవెల్ ఉంది. అంటే అంత హైట్ లో ఉంది. సో అంత పెద్ద కొండని మనం లైక్ దాంట్లో ఉన్న ఈ గోల్డ్ కాయిన్స్ ని కౌంట్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ టాస్క్ కదా. సో దాన్ని నేను ఏం చేశాను అంటే ఒక ఇద్దరు వర్కర్స్ ని హైర్ చేసుకున్నాను. ఓకే. సో వీళ్ళని ఏం చేశా అంటే ఈ కొండని ఈక్వల్ గా డివైడ్ చేసి, బాబు ఈ పార్ట్ అంతా నువ్వు కౌంట్ చేసుకో, ఈ పార్ట్ అంతా నువ్వు కౌంట్ చేసుకో, నీకు ఒక వాల్యూ వస్తుంది, నీకు ఒక వాల్యూ వస్తుంది. ఈ రెండు వాల్యూస్ ని ఈ రెండు వాల్యూస్ ని కలిపి ఫైనల్ గా వచ్చే ఆ ఏదైతే వాల్యూ ఉందో అవుట్పుట్, ఆ ఫైనల్ వాల్యూని నాకు చెప్పు అని చెప్పా. వీళ్ళిద్దరికి ఇదే నేను ఇచ్చిన టాస్క్. ఓకే. సో వీడు కౌంట్ చేసాడు, ఒక వాల్యూ వచ్చింది, దట్ ఈస్ వాల్యూ 1. ఓకే. వీడికి ఒక వాల్యూ వచ్చింది, వాల్యూ 2. ఈ రెండింటిని వాళ్ళు ఇద్దరు యాడ్ చేశారు. ఓకే. వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2 యాడ్ చేస్తే వీళ్ళకి ఒక ఫైనల్ వాల్యూ అనేది వచ్చింది. ఓకే. సో నేను హ్యాపీ, వాళ్ళు కూడా హ్యాపీ. ఫైన్, అంతా అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒక పేరు పెడదాం. ఇది చూస్తుంటే ఎట్లా ఉంది? హోల్ టాస్క్ సగానికి చేసా, వీడికి ఒకటి ఇచ్చా, వాడికి ఒకటి ఇచ్చా, తర్వాత కలిపాను. ఓకే. దీన్నే మనం ఏమని పేరు పెట్టచ్చు అంటే డివైడ్ అండ్ కాంకర్ అని చెప్పి మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఈ అప్రోచ్ ఏదైతే ఉందో అంటే రౌండ్ గా ఉన్న ఒక బాల్ ని సగానికి కట్ చేసి హాఫ్ హాఫ్ చేసి దాన్ని అక్కడ ఏదో సమ్ కైండ్ ఆఫ్ డెకరేషన్ అన్ని చేసి ఆ రెండు బాల్స్ ని తీసుకొచ్చి మళ్ళీ కలిపి ఒక కంప్లీట్ బాల్ లాగా చేయడం అనే ఈ పర్టికులర్ అప్రోచ్ ఏదైతే ఉందో దీన్ని డివైడ్ అండ్ కాంకర్ అంటారు. కానీ ఈ మెథడ్, ఈ అప్రోచ్ వెనకాల ఉన్న ఒక బిహైండ్ ద ప్రిన్సిపల్ ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ థీరం ఉంది. ఆ థీరం పేరు ఏంటి అని చెప్పి మీరు ఒక క్వశ్చన్ అడిగితే ఆ థీరం పేరు ఏంటి అంటే నేనేం చెప్తా అంటే మాస్టర్ థీరం అని చెప్పి అంట. ఓకే. సో ఈ మాస్టర్ థీరం అనేది మనం తెలుసుకుంటేనే ఈ పర్టికులర్ అప్రోచ్ అనేది మనకున్న చాలా అల్గోరిథమ్స్ ఎక్కడెక్కడ వాడతాం అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. సో దీనికి ఇప్పుడు ఒక మ్యాథ్ ఫార్ములా చెప్తా. అనవసరంగా టెన్షన్ పడకండి చూసి, జస్ట్ చూసి అట్లా ఊరుకోండి అంతే. మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే. లాగ్ పవర్ పి ఇంటూ ఎన్, అంతే అయిపోయింది. సో ఇది మన ఫార్ములా అనమాట. ఓకే. ఫైన్. ఇప్పుడు ఈ ఫార్ములాలో మీకు ఒకటి చెప్తా, ఇదేం గుర్తుపెట్టుకోవసలా, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. థీటాతో ఏదైతే ఈ బ్రాకెట్ లోపల ఇదంతా ఏదైతే ఉందో ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా దీన్ని మనం ఎఫ్ అని చెప్పి అనుకోవాలి. ఓకే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇదేం మీరు గుర్తుపెట్టుకోకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు, నష్టం వచ్చింది ఏమీ లేదు. ఓకే. ఫైన్. అది. ఇప్పుడు మీకు కొన్ని కేసులు చెప్తా. ఓకే. కొన్ని కేసులు చెప్తా. ఆ కేసులు ఏంటి అంటే ఏదైనా మీరు కొత్త ప్రాబ్లమ్ని చూసినప్పుడు అంటే కోడ్ ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మనకి రియల్ వరల్డ్ లో. ఒక ప్రాబ్లం చూసినప్పుడు ఓకే, ఆ ప్రాబ్లం చూడగానే ఇది ఏ కేసులోకి వెళ్ళి కూర్చుంటది అనేది మీకు తెలిసిపోద్ది అనమాట. సో అన్ని కేసులు ఉన్నాయి మనకి, ఆ కేసులన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకుంటే ప్రాబ్లం చూడగానే ఓకే, ఈ ప్రాబ్లం వచ్చేసి కేసు 1 రా, ఈ ప్రాబ్లం వచ్చేసి కేసు 2 రా అని చెప్పి మీరు చెప్పేయచ్చు. ఓకే. దానివల్ల ఏం చేయొచ్చు, ఆ కేసులు గుర్తుంటే మనకి కాంప్లెక్సిటీని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు కాంప్లెక్సిటీ అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా. ఫైన్. ఇప్పుడు దీంట్లో కొన్ని కేసులు ఉన్నాయి. ఓకే, ఇదేంటిది కేస్ 1. కేస్ 1 వచ్చేసి దీంట్లో ఏ వాల్యూ, పి వాల్యూ, అలాగే ఇక్కడ ఉన్న కే వాల్యూ, ఈ మూడు మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు? మనం ఇక్కడ ఒక కండిషన్ని చెక్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ నేను ఏం పెడతా అంటే అంటే కండిషన్. కండిషన్ ఏంటి ఇక్కడ? ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి పవర్ కే. ఈ కండిషన్ మనం చెక్ చేయాలి. ఓకే. ఈ కండిషన్ చెక్ చేయాలి. చెక్ చేద్దాం. చెక్ చేద్దామా? విఎస్ కోడ్లోకి వెళ్దామా? సో విఎస్ కోడ్లోకి వెళ్దాం. పైన విఎస్ కోడ్లోకి వెళ్ళా. ఇక్కడ ఏమనుంది మీకు? కేస్ 1 అని ఉంది కదా. మనం చేసేది కూడా కేస్ 1 కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి,
ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి పవర్ కేనా కాదా అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ తెలియాలంటే మీకు అసలు ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, కే అంటే ఏంటో క్లారిటీగా తెలియాలి. ఓకే, అది తెలియాలి. కాబట్టి నేనేం చేస్తా అంటే ఇక్కడ తీసుకెళ్తా. ఇక్కడ తీసుకెళ్ళి మీకు ఒక పర్టికులర్ థింగ్ అనేది చెప్తా అనమాట. అదేంటి అంటే ఇది తీసుకుందాం. ఉం? ఇప్పుడు మీకు ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, కే అంటే ఏంటి, మూడు తెలియాలి. ఏ అంటే ఏంటంటే సింపుల్ థింగ్, నథింగ్ బట్ ఇక్కడ మనకేముంది, మన ఫంక్షన్ నేమ్ ఏంటి, కరెక్ట్ సుబా అనేది మన ఫంక్షన్ నేమ్. ఈ కరెక్ట్ సుబా అనే ఈ ఫంక్షన్ ని ఫంక్షన్ అని పిలవాలంటే ఇలా రెండు బ్రాకెట్స్ ఉండాలి. ఇప్పుడు మన ఫంక్షన్ పేరు ఏంటి, కరెక్ట్ సుబా కదా. సో కరెక్ట్ సుబా. సో కరెక్ట్ సుబా అని పేరుండి పక్కన రెండు బ్రాకెట్లు ఉంటే దీన్ని ఫంక్షన్ అంటాం. ఇలాంటి ఫంక్షన్లు మన మొత్తం కోడ్లో ఎన్ని ఉన్నాయి అనేది మనం కౌంట్ చేయాలి. అదే మన ఏ వాల్యూ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, కరెక్ట్ సుబా అని చెప్పి బ్రాకెట్లు వేసి ఏదో చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడా అనేది మీకు అనవసరం, ఏదో చేస్తున్నాడా అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా కరెక్ట్ సుబా బ్రాకెట్లో ఏదో చేస్తున్నాడు, అది కూడా ఒక ఫంక్షన్. కరెక్ట్ సుబా ఏదో చేస్తున్నాడు బ్రాకెట్లో, ఇది కూడా ఒక ఫంక్షన్. 1 2 3 A = 3 అయిపోయిందా. ఫైన్. ఇప్పుడు బికి వచ్చేయండి. బి అంటే ఏంటంటే మన హోల్ ఇన్పుట్ ని ఎన్ని ముక్కలుగా నువ్వు డివైడ్ చేసావు అనేదే మన బి వాల్యూ అనమాట. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు, ½ n/2 చేస్తున్నారా అంటే n అనేది మన ఇన్పుట్ సైజు, దీన్ని రెండు ముక్కలుగా డివైడ్ చేస్తున్నాం. కాబట్టి నా బి వాల్యూ వచ్చేసి ఎన్ని ముక్కలు, రెండు ముక్కలు, కాబట్టి 2. అర్థమైందా. ఇప్పుడు కే వాల్యూ ఏంటంటే, కే వాల్యూ అర్థం అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ కే వాల్యూ ఏంటిది, ఎన్ పవర్ ఎంత ఉందో అదే మన కే వాల్యూ అనమాట. ఓకే పైన. ఓకే, సో ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ హోల్ కోడ్లో ఎక్కడైనా లూప్స్ ఉన్నాయా అనేది నాకు చెప్పండి. ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ ఏమైనా ఉందా, ఏమీ లేవు. ఓకే, ఆ మరి మన మెయిన్ ఫంక్షన్ అసలు ఎక్కడ, ఫంక్షన్కి హార్ట్ ఎక్కడ ఉంది, సారీ బి వాల్యూ అంతా 2 కదా. ఓకే, మన మెయిన్ ఫంక్షన్కి హార్ట్ అంటే ఏంటి, నువ్వు చాలా స్టెప్స్ చేసావు ఇక్కడ, ఇది ఒక స్టెప్ చేసావు, ఇక్కడ ఒక స్టెప్ చేసావు, ఇక్కడ ఒక స్టెప్ చేసావు, ఇక్కడ ఒక స్టెప్ చేసుకున్నావు, అంతా బాగానే ఉంది. కానీ నువ్వు రిటర్న్ ఏమి ఇస్తావు అనేది నీ ఫంక్షన్ యొక్క మెయిన్ థింగ్ అనమాట. నువ్వు ఫంక్షన్లో ఇక్కడ ఏం చేస్తున్నావు, రిటర్న్ ఇస్తున్నావు. ఏమి ఇస్తున్నావు, Z2ని రిటర్న్ ఇస్తున్నావు. అలాగే పవర్ని మల్టిప్లై చేస్తున్నావు. అలాగే Z1 - Z2 - ZO చేస్తున్నావు, దాన్ని పవర్తో మల్టిప్లై చేస్తున్నావు, మళ్ళీ ఫైనల్లో ZO ఇస్తున్నావు. ఇదంతా కూడా చూడండి, ఈ Z2ని బాగా అబ్జర్వ్ చేయండి. Z2లో కానీ పవర్లో కానీ Z1లో కానీ ఎక్కడైనా లూప్స్ ఉన్నాయా, ఏమీ లేవు. ఇదంతా చాలా ప్రతి మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఏంటి మీనింగ్, O ఆఫ్ n, దీని కాంప్లెక్సిటీ. ఓకేనా, O ఆఫ్ n. అదే నాకు ఒకవేళ ఒక ఫర్ లూప్ ఉండి దాంట్లో మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ ఉంటే ఇది దీన్ని కాంప్లెక్స్ అంటే రెండు లూప్స్, ఇదొక లూప్ ఉండుంటే నేను దానికి O(n²) అని చెప్పి చెప్పేవాడిని. కానీ ఇక్కడ నాకు ఇలాంటి లూప్ లేదు. నాకు ఉన్నది ఏంటంటే సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది. దీన్ని తీసుకో, దీన్ని మల్టిప్లై చేయి, దీంతో మల్టిప్లై చేయి, దాన్ని చేయి అని చెప్పి ఉంది. సో దీని యొక్క కాంప్లెక్సిటీ వచ్చేసి O(n) అవుతుంది. ఇక్కడ n పవర్ ఎంత ఉంది, 1. ఏమీ లేకపోతే 1 కదా. సో కే వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఎరేజర్ ఉంటుంది, తీసుకో, మొత్తం చెరిపి, ఏం పర్లేదు సరిపోదాం. ఓకే, సో ఇప్పుడు మీకు ఎంత వచ్చింది, ఏ వాల్యూ 3, బి వాల్యూ 2, కే వాల్యూ 1 వచ్చింది. ఓకే, మన ఫస్ట్ కేసు వచ్చేసి ఏంటిది, కండిషన్, మనం రాసుకున్న కండిషన్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి పవర్ కేనా కాదా అనేది మనం చెక్ చేయాలి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకో. 3 గ్రేటర్ దాన్ బి ఎంత 2, కే ఎంత 1, అంతేనా. 3 అనేది గ్రేటర్ దాన్ 2 కాదా, కరెక్టే కదా. సో ఈ కండిషన్ వర్కౌట్ అయింది కదా. ఫైన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఈ కండిషన్ వర్కౌట్ అయినప్పుడు మనకున్న ఫార్ములా ఏంటంటే T ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు థీటా ఆఫ్ n ఇంటూ n పవర్ లాగ్ ఏ బేస్ బి అనేది మనకున్న ఫార్ములా అనమాట. అర్థమైంది కదా, ఫార్ములా గుర్తుంది కదా. ఇది కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ కండిషన్ వర్కౌట్ అయిన టైంలో మనం యూజ్ చేసే ఫార్ములా ఇది. ఓకేనా, ఫైన్. ఇప్పుడు VS కోడ్లోకి ఇక్కడికి వచ్చేసి
ఎగ్జాక్ట్ ఆ ఫార్ములా ప్లేస్లో మనం ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఒక వాల్యూ వచ్చేస్తే అదేంటో చూసేద్దాం. ఓకే, సో మనకు ఉన్న ఫార్ములా ఏంటి? టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఆఫ్ ఎన్ పవర్ లాగ్ ఏ బేస్ బి. ఇది మన ఫార్ములా. ఓకే, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకో. థీటా ఆఫ్ ఎన్ ఏంటో మనకు తెలియదు, ఎన్ని ఎలాగనే పెట్టాలి. ఓకే, ఎన్ని అట్లాగే పెట్టాలి. పెట్టి పవర్ లాగ్ ఏ వాల్యూ తెలుసు కదా, ఏ ఎంత 3, బి ఎంత 2 కదా, సో అది వేసుకో. లాగ్ 3 బేస్ 2. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావు. క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఎంత వస్తుంది? థీటా ఆఫ్ ఎన్ పవర్ లాగ్ 3 బేస్ 2 క్యాలిక్యులేట్ చేస్తావు. అది క్యాలిక్యులేట్ చేసుకో కావాలంటే, నువ్వు గూగుల్లో పెట్టి చేసుకో. చేస్తే నీకు ఒక వాల్యూ వస్తుంది. ఎంత? అప్రాక్సిమేట్లీ 1.58 సంథింగ్ వస్తుంది. ఓకేనా, సో ఇది నీ ప్రాబ్లం యొక్క కాంప్లెక్సిటీ. అర్థమైందో? ఈ ప్రాబ్లమ్ని నువ్వు ఇలా అనలైజ్ చేయాలి. పైన ఇది కేసు 1. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇది మొత్తం అంతా సరిపేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోదాం. పైన ఇది అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ కేస్ 2 ఏంటో చూద్దాం. కేస్ 1 అయిపోయింది, ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2లో రెండు ఉంటాయి. అదేంటిది? ఏ బిట్ బి బిట్ రెండు ఉంటాయి. ఫస్ట్ ఏ బిట్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఏంటిది మన కండిషన్? మనకున్న కండిషన్ ఏంటిది? ఏ ఈక్వల్ టు బి పవర్ కేనా కాదా అనేది ఈ కండిషన్ చెక్ చేయి. ఓకే, ఒకవేళ ఈ కండిషన్ కానీ ట్రూ అయితే, అంటే ఈ కండిషన్ వర్కౌట్ అయితే, నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకో. ఓకే, కండిషన్ 2. ఆ కండిషన్ 2 ఏంటి? పి వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 కాదా అనేది కూడా చెక్ చేసుకో. చెక్ చేసుకున్నావా? చెక్ చేసుకుంటే దానికి ఒక ఫార్ములా ఉంది. టీ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు థీటా ఆఫ్ ఎన్ పవర్ లాగ్, ఓకే, ఏ బేస్ బి మల్టిప్లైడ్ బై లాగ్ ఆఫ్ పి ప్లస్ 1 మల్టిప్లైడ్ బై ఎన్. ఓకే, సో ఇది మనకున్న ఫార్ములా. ఓకే, నేను కేస్ 1కి మీకు ఇదంతా వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసి చూపించా. ఓకే, కేస్ 2కి నేను అట్లా చూపించను. నేను ఏం చేస్తా అంటే ఏ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, బి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్ని చూపిస్తా. చూపించిన తర్వాత ఫార్ములా చెప్తా. ఆ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేసేసి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీరు సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ మీకు ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుంది. ఎందుకు చెప్పట్లేదు అంటే ఇదంతా కూడా చాలా, ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇదంతా కంప్యూట్ చేయాలి అంటే నా దగ్గర ఆల్మోస్ట్ 8 కేసెస్ ఉన్నాయి. సో ఒకసారి ఊహించుకోండి వీడియో లెంత్ ఎంత ఎంత వెళ్ళిపోతుందో. సో అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే వాల్యూస్ ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తా. ఒక ప్రాబ్లం చూసి ఏ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బి వాల్యూ ఎలా చేయాలి, కే పి ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్తా. అది తీసుకెళ్ళి మీరు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది పైన. అది కాన్సెప్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇది కదా కేస్ 2 అర్థమైందా? కేస్ 2లో ఏ బిట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఏ బిట్. ఓకే, ఇప్పుడు మనం VS కోడ్లోకి వెళ్దాం. ఇది ఫైన్. కేస్ 2లో ఏ ఏ బిట్లోకి వచ్చాం. ఓకే, 2A అంటే కేస్ 2లో ఏ బిట్. ఫైన్. ఇప్పుడు ఆ, మనం ఏం చేయాలి? మనకేముంది కండిషన్? ఏ ఈక్వల్ టు బి పవర్ కేనా కాదా అనేది మనం ప్రూవ్ చేయాలి. అంతేనా? సరే అక్కడికి వెళ్ళిపోండి. ఏ ఈక్వల్ టు బి పవర్ కేనా కాదా అంటే మనకి ఏ వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి, కే వాల్యూ కావాలి. ఏ వాల్యూ ఎంత? మన ఫంక్షన్ ఏంటి? మర్జ్ సార్ట్. ఈ మర్జ్ సార్ట్ ని మనం ఎన్నిసార్లు కోడ్లో పిలిచాము అంటే కాల్ చేసాము? మర్జ్ సార్ట్ ఒకటోసారి, మర్జ్ సార్ట్ రెండోసారి, కాబట్టి నేను 2 టైమ్స్ వేసుకుంటాను. అలాగే బి వాల్యూ, నా హోల్ ఇన్పుట్ని ఎన్నిసార్లు ముక్కలు ముక్కలుగా డివైడ్ చేసాము? ఇది మొత్తం హోల్ ఇన్పుట్ నా అరే, దాన్ని నేను 2 ముక్కలు చేశాను కాబట్టి బి ఈక్వల్ టు 2. అలాగే కే వాల్యూని ఇప్పుడు మనం కే వాల్యూ ఎలా కనుక్కోవాలి? కే వాల్యూ అంటే ఏంటి? ఏమైనా లూప్స్ ఉన్నాయా నీ కోడ్లో, నీ ఫంక్షన్లో చూసుకో. వైల్ లూప్ ఉంది కదా ఇక్కడ. వైల్ లూప్ ఏం చేస్తుంది నీకు? ఓ ఆఫ్ ఎన్. వైల్ లూప్ యొక్క కాంప్లెక్సిటీ ఏంటి? ఓ ఆఫ్ ఎన్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తున్నట్టయితే ఇది మీకు అర్థం కావాలంటే, అంటే వైల్ లూప్ నేను చూడగానే ఓ ఆఫ్ ఎన్ అని ఎలా చెప్పేశానంటే మీకు నా ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, అది చూసుకోండి వెళ్ళి. సో వైల్ లూప్ ఏంటంటే
హోల్ అరేని ఒక్కసారి మాత్రమే కవర్ చేస్తుంది. ఓకేనా? కండిషన్ ఐ మీన్ కండిషన్ వర్కౌట్ అయ్యే వరకు కవర్ చేస్తుంది పైన. సో ఈ కండిషన్ మెట్ అయిపోయిన తర్వాత అంతే, అక్కడితో అయిపోద్ది. అర్థమైందా? సో ఓ ఆఫ్ ఎన్ అనమాట దీని కాంప్లెక్సిటీ. ఇప్పుడు ఎన్నికి పవర్ ఎంత ఉంది? ఏమీ లేకపోతే వన్నే కదా. సో కే వాల్యూ 1. ఓకే, ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏ ఈక్వల్ టు బి పవర్ కే అంటే 2 ఈక్వల్ టు 2 పవర్ 1. కండిషన్ సాటిస్ఫై అయిందా? అయింది, ఫైన్. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళిపోండి. ఈ కండిషన్ మనకి సాటిస్ఫై అయిపోయింది, ఫస్ట్ కండిషన్. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటి? పి అనేది -1 కంటే ఈక్వల్ ఉండాలి లేదా గ్రేటర్ దాన్ ఉండాలి. ఓకే, అక్కడికి వచ్చండి. ఇప్పుడు పి వాల్యూ కనుక్కోవాలి. పి వాల్యూ ఏంటి? పి వాల్యూ ఏంటంటే ఈ హోల్ కోడ్లో ఎక్కడైనా లాగ్స్ ఎక్కడైనా యూజ్ చేసామా? లాగ్ చూసుకోండి, ఫస్ట్ నుంచి రండి. ఎక్కడైనా లాగ్స్ యూజ్ చేసామా? లేదు, అసలు లాగే యూజ్ చేయలేదు మనం. అప్పుడు మన పి వాల్యూ ఏమవుతుంది? లాగే లేనప్పుడు కంప్లీట్గా 0 అవుతుంది. ఒకవేళ లాగ్స్ ఎక్కడైనా యూజ్ చేస్తే ఎన్నిసార్లు మనం యూజ్ చేస్తాం దాన్ని బట్టి అన్నిసార్లు వేసుకుంటాం వాల్యూ. సో ఇక్కడ లాగ్ ఏమీ లేదు కాబట్టి నేను 0 వేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడికి వచ్చేయండి. మన కండిషన్ ఏంటి? మన పి అనేది -1 కంటే ఎక్కువ తక్కువ. సో పి షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 అనేది మన కండిషన్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. పి వాల్యూ అంతా 0. 0 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1, అవునా కాదా? 0 అనేది ఏంటిది? న్యూట్రల్ వాల్యూ. మరి -1 అనేది మైనస్ వాల్యూ. సో 0 అనేది -1 కంటే ఎక్కువే. సో ఈ కండిషన్ వర్కౌట్ అవుతుంది. ఓకే, అప్పుడు మీరేం చేయాలంటే ఏ వాల్యూ, బి వాల్యూ, ఏ వాల్యూ, ఈ పి వాల్యూ, ఈ అన్ని వాల్యూస్ని తీసుకెళ్ళి ఈ పర్టికులర్ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే n పవర్ లాగ్ ఏ బేస్ బి మల్టిప్లైడ్ బై లాగ్ ఆఫ్ పి ప్లస్ 1 ఇంటూ ఎన్ అని ఈ హోల్ ఫార్ములాలో మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు కాంప్లెక్సిటీ అనేది వచ్చేస్తుంది. అర్థమైందా? సో అదనమాట పరిస్థితి. ఇప్పుడు ఇదంతా నేను ఏం చేస్తున్నా అంటే మొత్తం డ్రాయింగ్స్ అంతా డిలీట్ చేస్తున్నా పైన. అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మీరు ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడికి వచ్చేసి ఏం చేయాలి? కేస్ 2లో ఏ బిట్ చూశారు, మరి బి బిట్ కూడా చూసేయాలిగా. సో బి బిట్ అంటే చూద్దాం. ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంది. కండిషన్ 1 ఏంటది? ఏ ఈక్వల్ టు బి పవర్ కే, అవునా కాదా అనేది చెక్ చేసుకో. ఓకే, అలాగే కండిషన్ 2 కూడా చెక్ చేసుకో. ఏంటది? పి అనేది -1 కాదా అనేది చెక్ చేసుకో. పి వాల్యూ ఎగ్జాక్ట్లీ -1 అవ్వాలి, అవుతుందా లేదా అనేది చెక్ చేసుకో. ఓకే, చెక్ చేసుకుంటే మనకి ఒక ఫార్ములా ఉంది. ఈ రెండు కండిషన్లు ట్రూ అయితే, ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే మనకి టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫార్ములా ఉంది. అదేంటి? థీటా ఆఫ్ ఎన్ పవర్ లాగ్ ఏ బేస్ బి మల్టిప్లైడ్ బై లాగ్ లాగ్ ఎన్. సో ఇది కాన్సెప్ట్, అర్థమైందా? సో మళ్ళీ సేమ్ నేను కోడ్లోకి తీసుకెళ్తా. ఏ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, బి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కండిషన్స్ వర్కౌట్ అవుతుందా లేదా అంతా చెప్తా. మీకు ఈ ఫార్ములా తెలుసు కదా, దానిలో తీసుకెళ్ళి మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. సింపుల్, అంతే. ఇవన్నీ మీరేం చేయకూడదు, ఓన్లీ ఇది మాత్రమే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేయాలి. లైక్ లాగ్ ఏ బేస్ బి, అలాగే లాగ్ ఎన్, ఇది మాత్రం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? అది కాన్సెప్ట్. ఓకే, ఇక్కడికి వెళ్ళిపోండి. ఓకే, ఫైన్. ఇప్పుడు మనకున్న కండిషన్ ఏంటి? ఇక్కడ మనకున్న కండిషన్ ఏంటి? మనకు తెలిసిన కండిషన్ ఏ ఈక్వల్ టు బి పవర్ కే. అంటే మనకి ఏమేం కావాలి? ఏ కావాలి, బి కావాలి, కే కావాలి. ఓకే, ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ అంటే ఏంటి? ఈ మర్జ్ సార్ట్. సారీ, నేను ఐ థింక్ 2A లోనే ఉన్నా ఇంకా. సో మనం 2A అయిపోయింది కదా, కేస్ 2 చూసాం ఆల్రెడీ. ఇప్పుడు కేస్ 2B చూద్దాం. ఓకే, ఇది. సో ఇప్పుడు దీంట్లో సేమ్ మన కండిషన్ అయితే ఇదే. ఏ ఈక్వల్ టు బి పవర్ కే అనేది ప్రూవ్ చేయాలి, చెక్ చేయాలి అవునా కాదా అని. సో ఏ వాల్యూ ఎంత? ఏ అంటే ఏంటి? మన ఫంక్షన్ ఏంటి? సెర్చ్ విత్ లాగ్ పెనాల్టీ. ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎన్నిసార్లు మనం యూజ్ చేసాం చూసుకోండి. ఒకటోసారి
రెండోసారి 2 టైమ్స్ యూస్ చేసాం. సో ఏ ఈక్వల్ టు 2. ఇప్పుడు బి వాల్యూ ఎంత? బి వాల్యూలో నా హోల్ ఇన్పుట్ సైజ్ని, అంటే ఇదే కదా, లెఫ్ట్ ప్లస్ రైట్ డివైడెడ్ బై 2 చేసాం, రెండు ముక్కలు చేసాం. అప్పుడు నా బి వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడు కే ఎంత? కే అంటే మన ఫంక్షన్లో ఎన్కి పవర్ ఏదైతే ఉందో అదే మన కే. ఓకే, ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఇక్కడ సరిగ్గా చూడండి. ఇక్కడ మనం ఏం యూస్ చేస్తున్నాం? ఒక ఫర్ లూప్ యూస్ చేస్తున్నాం. ఓకే, ఫర్ లూప్లో ఏం పెట్టాం? ఇక్కడ లాగ్ పెట్టాం. ఓకే, లాగ్. సో ఈ ఫర్ లూప్ అంతా కూడా మనకి ఏం చేస్తుంది? ఈ ఫర్ లూప్ అంతా మనకి ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది? ఎంత ఓ ఆఫ్ ఎన్ఏ కదా, అంటే ఓ ఆఫ్ ఎన్. ఎందుకు అంటే సింగిల్ లూప్ కదా, ఇది ఇది సింగిల్ లూప్ కాబట్టి ఓ ఆఫ్ ఎన్. ఎన్ వాల్యూ ఎంత? 1. సో కే వాల్యూ కూడా 1 అవుతుంది. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి పైన ఉన్న దాంట్లో. ఏ ఈక్వల్ టు బి పవర్ కే కదా, సో 2 ఈక్వల్ టు 2 పవర్ 1. సో 2 పవర్ 1. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా? ఈ కండిషన్ సాటిస్ఫై అయింది పైన. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి. ఎక్కడికి? ఇక్కడికి. ఇక్కడికి వస్తే మీకు సెకండ్ కండిషన్ ఏంటి? పి వాల్యూ అనేది -1 కాదా అనేది మీరు చెక్ చేయాలి. ఓకే, పి వాల్యూ అనేది -1 కాదా అనేది మీరు చెక్ చేయాలి. సో పి వాల్యూ అంటే ఎలా తెలుసుకోవాలి? పి వాల్యూ అంటే నథింగ్ బట్ మీ కోడ్లో ఎక్కడైనా లాగ్స్ ఉన్నాయా చూడండి. ఇక్కడ మీకు ఒక లాగ్ ఉంది కదా, ఇక్కడ లాగ్ ఉందా? ఓకే, ఫైన్. మీకు ఇక్కడ ఎన్ బై లాగ్ ఉంది. ఓకే, ఎన్ బై లాగ్. ఓకే, సో ఎన్ బై లాగ్ అంటే ఎంత? ఎన్ బై లాగ్. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? ఎన్ మల్టిప్లైడ్ బై లాగ్ పవర్ -1 అని చెప్పి రాసుకోవచ్చు కదా. రాసుకోవచ్చా, రాసుకోకూడదా? రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎన్ పవర్ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. అదే మన కే వాల్యూ అయిందా? ఇది మన కే వాల్యూ. అలాగే లాగ్ పవర్ ఎంత ఉంది? -1 ఉంది. అదే మన పి వాల్యూ అవుద్ది. పి ఈక్వల్ టు -1. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ ఏముంది కండిషన్? పి అనేది -1 కాదా అనేది మనం చెక్ చేయాలి. సో పి అనేది -1 అయింది కదా, కండిషన్ వర్కౌట్ అయిందా? ఫైన్. అయినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడికి వచ్చేసి ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఎంటైర్ ఫార్ములాలో తీసుకెళ్ళి వాల్యూస్ అన్ని మీరు సబ్స్టిట్యూట్ చేయండి. మీకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఏంటో చెప్పండి. అర్థమైందా? అది కాన్సెప్ట్. ఫైన్. నేను ఆ వాల్యూస్ అన్ని నేను సబ్స్టిట్యూట్ చేయట్లేదు, ఎందుకంటే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడమే క్రిటికల్ టాస్క్. సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయడం ఏముంది, అది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి అందరు చేసేయచ్చు. ఓకే, సో అది కాన్సెప్ట్. సో నేను ఇదంతా ఇప్పుడు ఏం చేస్తాను అంటే డిలీట్ చేసుకుంటాం మొత్తం డ్రాయింగ్స్ అన్ని. ఫైన్, అయిపోయింది. ఇప్పుడు కేసులో సెకండ్ కేసులో మీరు ఆల్రెడీ 2B చూసారు. ఓకే, ఇప్పుడు 2C కూడా చూసేయాలి కదా, అంటే కేస్ 2లో సి బిట్ కూడా చూడాలి మీరు. సి బిట్ ఏంటిది? ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటి? ఏ ఈక్వల్ టు బి పవర్ కేనా కాదా చెక్ చేయాలి, సేమ్ ఇందాకట్లాగే. కండిషన్ టూ ఏంటంటే పి అనేది లెస్ దాన్ -1 కాదా అనేది చెక్ చేయాలి. -1 కాదా అనేది మీరు చెక్ చేయాలి. ఓకే, -1 ఆర్ నాట్ అది చెక్ చేయాలి. సో ఒకవేళ ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అయితే, అంటే ఈ రెండు కండిషన్లు వర్కౌట్ అయితే, అప్పుడు మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. అదేంటిది? టీ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు థీటా ఆఫ్ ఎన్ పవర్ లాగ్ ఏ బేస్ బి. ఇది పవర్. ఓకేనా, ఇది కాన్సెప్ట్, ఇది ఫార్ములా. నేను ఇందాకట్లాగానే సేమ్ ఏ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తా, బి చెప్తా, కే చెప్తా, పి చెప్తా, కండిషన్లు అన్ని వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా చెప్తా. ఈ ఫార్ములాలో మీరే తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోండి, సరిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం 2B అయిపోయింది. మనం ఏం చేయాలి? 2Cకి వెళ్ళాలి. 2Cకి సంబంధించిన కోడ్ ఇదనమాట. ఓకే, ఫైన్. ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకున్న కండిషన్ ఏంటి? ఏ ఈక్వల్ టు బి పవర్ కేనా కాదా ముందు చెక్ చేయాలి. అంటే ఏ వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి, కే వాల్యూ కావాలి. ఓకే, సో ఏ వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ సూపర్ లైట్ కంబైన్ అనేది మన ఫంక్షన్ పేరు అనమాట. మన ఫంక్షన్ మనం ఎన్నిసార్లు కాల్ చేసాం? ఒకటోసారి, రెండోసారి. సో 2 సార్లు కాల్ చేసాం, అంతేనా? సో 2 టైమ్స్ వేసుకోండి. ఇప్పుడు బి వాల్యూ అంటే ఎంత? బి వాల్యూ అంటే ఏంటి?
హోల్ ఇన్పుట్ డివైడ్ బై ఎన్ని ముక్కలు చేసాము ఇది. ఓకేనా? సో 2 ముక్కలు చేసా కాబట్టి 2 పైన. ఇప్పుడు కే కే వాల్యూ అంటే ఎంత? హోల్ మన ఎఫ్ ఆఫ్ ఎన్ ఏదైతే ఉందో, మన మెయిన్ కోర్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న మన కాంప్లెక్సిటీ ఎంత వస్తుందో ఆ దాంట్లో ఉండే ఎన్ పవర్ ఎంత అనేది మన కే వాల్యూ. ఓకే, సో ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఇప్పుడు ఏదైనా లూప్స్ ఉన్నాయా అనేది చూడండి. లూప్ ఉంది కదా, ఒక లూప్ ఉంది. ఏంటది? ఫర్ లూప్ ఉంది. ఓకే, ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది? అన్ని ఐటమ్స్ ని ఒకసారి మాత్రం టచ్ చేస్తుంది. అంటే ఓ ఆఫ్ ఎన్, ఎన్ పవర్ ఏమైనా ఉందా? ఏమీ లేకపోతే 1, కాబట్టి కే అనేది 1. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 2 ఈక్వల్ టు 2 పవర్ 1. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా? అయింది కదా, ఫైన్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడికి వచ్చేసి ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే, ఈ కండిషన్ వర్కౌట్ అవుతుంది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఆ, ఈ సెకండ్ కండిషన్ చూడాలి. పి అనేది లెస్ దాన్ -1 కాదా అనేది చెక్ చేయాలి. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి వచ్చింది. పి అనేది లెస్ దాన్ -1 కాదా అనేది చెక్ చేయాలి. ఓకే, పి వాల్యూ అంటే ఏంటి? లాగ్. ఓకే, మనకి ఇక్కడ లాగ్స్ ఎన్ని ఉన్నాయి? ఈ లూప్ లో ఉన్న లాగ్ ఎన్ని? ఒక ఒక లాగ్ ఉంది, ఇక్కడ లాగ్ ఎన్ ఉంది, అంతేనా? సో సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఎన్, ఇక్కడ ఒక జస్ట్ పార్టీషన్ పెట్టుకుంటున్నాం. ఎన్ బై లాగ్ లాగ్ ఎన్ అని చెప్పి రాసుకున్నాం. ఓకే, సారీ, ఇక్కడ ఏముంది ఎగ్జాక్ట్లీ? హోల్ ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ చూడండి. ఎన్ డివైడెడ్ బై లాగ్ ఎన్ పవర్ 2 ఉంది. ఓకే, సో నేను ఇక్కడ ఏమని రాస్తా అంటే ఎన్ బై లాగ్ ఎన్ పవర్ 2 కదా. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? ఎన్ ఇంటూ లాగ్ పవర్ లాగ్ ఎన్ -2 అని రాసుకోవచ్చా, రాసుకోకూడదా? 1 బై లాగ్ ఎన్ ని -1 అని రాసుకోవచ్చు. ఇక్కడ 2 ఉంది కాబట్టి -2. అర్థమైందా మీకు? క్లారిటీ వచ్చింది కదా? ఏం లేదు, ఇక్కడ 1 బై లాగ్ ఎన్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని నేను లాగ్ ఎన్ పవర్ -2 అని చెప్పి రాసుకోవచ్చు. రాసుకుంటే ఇప్పుడు నాకు ఈ ఎన్ పవర్ ఏదైతే 1 ఉందో అదే మన కే వాల్యూ వచ్చిందా? ఇప్పుడు ఈ లాగ్ ఎన్ పవర్ -2 ఏదైతే ఉందో అదే మన పి వాల్యూ. సో మన పి అనేది -2 ఉంది. ఇప్పుడు ఈ కండిషన్ వర్కౌట్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. -2 ఈజ్ లెస్ దాన్ -1 కాదా? అవును కదా, -2 అనేది -1 కంటే తక్కువ. సో ఈ కండిషన్ కూడా మనకి వర్కౌట్ అవుతుంది. అయినప్పుడు ఏం చేస్తాం మనం? వెంటనే ఇక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి మనకి ఇక్కడ ఫార్ములా ఉంది కదా, థీటా ఆఫ్ ఎన్ ఎన్ పవర్ లాగ్ ఏ బేస్ బి క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సరిపోయిందా? అది కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఈ డ్రాయింగ్స్ అన్ని క్లియర్ చేసుకుంటాను పైన. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు కేస్ 3లోకి వెళ్దాం. కేస్ 3. కేస్ 3 ఇది మీకు ఎక్స్ప్లెయిన్ కావాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడికి వెళ్ళి 2 కేసులు చూస్తాం. సెకండ్ కేసులో ఏ బిట్, బి బిట్, సి బిట్ 3 బిట్స్ చూస్తాం. ఇప్పుడు కేస్ 3. ఓకేనా? ఈ కేస్ 3లో ఏంటంటే ఇక్కడ కూడా 2 కండిషన్లు చెక్ చేస్తాం. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏ లెస్ దాన్ బి పవర్ కేనా కాదా అనేది చెక్ చేస్తాం. ఓకే, పైన ఇది కండిషన్ 1. ఇది కండిషన్ 2లో ఏం చెక్ చేస్తాం? పి అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాదా అనేది చెక్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఈ 2 కండిషన్లు ట్రూ అయితే అప్పుడు మన దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది. టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఆఫ్ ఎన్ పవర్ కే ఇంటూ లాగ్ పి ఇంటూ ఎన్. ఇది మనకున్న ఫార్ములా. సేమ్ ఇది ఈ కేస్ 3లో ఇది ఏ బిట్ అనమాట. ఓకే, ఓకే, ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తా అంటే కోడ్లోకి వెళ్ళి ఏ వాల్యూ ఎలా, బి వాల్యూ ఎలా, కే వాల్యూ ఎలా, పి వాల్యూ ఎలా అనేది మొత్తం అని క్యాలిక్యులేట్ చేస్తా. కండిషన్స్ వర్కౌట్ అవుతుందో లేదా అని చెప్తా. చెప్పిన తర్వాత ఇవన్నీ వాల్యూస్ తీసుకెళ్ళి మీరు ఈ ఫార్ములాలో పెట్టారు అంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్, అర్థమైనా? ఫైన్, కేస్ 3లోకి వచ్చాం. ఫైన్, ఇప్పుడు మనకున్న కండిషన్ ఏంటి? ఏ అనేది లెస్ దాన్ బి పవర్ కేనా కాదా అనేది చెక్ చేయాలి. ఓకే, సో మీకు ఏ కావాలి, బి కావాలి, అలాగే కే కావాలి. ఓకే,
ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, ఏ అంటే ఏంటి, కౌంట్ ఇన్వర్షన్స్ లో ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎన్నిసార్లు యూస్ చేశారు మన దాంట్లో, కౌంట్ ఇన్వర్షన్స్ లో ఒకటోసారి, కౌంట్ ఇన్వర్షన్స్ లో రెండోసారి, 2 టైమ్స్ యూస్ చేసాం కాబట్టి ఈక్వల్ టు 2. ఇప్పుడు బి వాల్యూ ఎంత, నా ఈ హోల్ ఇన్పుట్ ని 2 ముక్కలుగా నేను డివైడ్ చేశాను కాబట్టి బి వాల్యూ 2. ఇప్పుడు కే వాల్యూలో తీసుకోవాలి అంటే ఎక్కడైనా లూప్స్ యూస్ చేసామని చూడండి, ఇక్కడ ఫర్ లూప్ యూస్ చేసాం కదా. ఓకే, బాగుంది. ఫర్ లూప్ అనగానే నాకు ఏం గుర్తొస్తే ఓకే ఓ ఆఫ్ ఎన్ అని చెప్పి అనుకుంటా. కానీ ఇక్కడ లోపల నెస్టెడ్ లూప్ ఉంది, సరిగ్గా చూడండి. అంటే ఇది ఓ ఆఫ్ ఎన్ కాదు, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. అర్థమైందా, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. సో ఇక్కడ ఎన్ పవర్ లో మనకి ఎంత ఉంది, 2 ఉంది కదా. సో ఆ 2నే ఇక్కడ కే వాల్యూ. అర్థమైందా. ఇప్పుడు ఈ కండిషన్ వర్కౌట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, 2 <2 పవర్ 2, 2 <4. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా, 2 అనేది 4 కంటే తక్కువే కదా. సో ఇది వర్కౌట్ అయింది. వెంటనే ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడికి వెళ్ళిపోయి సెకండ్ కండిషన్ ఏంటి, పి వాల్యూ అనేది ఎయిదర్ 0కి ఈక్వల్ ఉండాలి లేదా 0 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, సో సెకండ్ కండిషన్ వచ్చేసి పి అనేది ఎయిదర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఓకే, సో పి వాల్యూ అంటే ఏంటి, లాగ్. ఈ హోల్ కోడ్లో లాగ్ ఎక్కడైనా ఉందా, లేదు కదా, 0. సో లాగ్స్ ఏం లేవు కాబట్టి పి ఈక్వల్ టు 0 అంటున్నాం. అప్పుడు ఈ పి వాల్యూని తీసుకెళ్ళి ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏంటి, 0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సాటిస్ఫై అవుతుందా, 0 అనేది 0కి ఈక్వలే కదా. సో ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. అయినప్పుడు మీరు ఏం చేయాలి, వెంటనే ఇక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో థీటా ఆఫ్ ఎన్ పవర్ కే వాల్యూ ఎన్ మల్టిప్లైడ్ బై లాగ్ పి అండ్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేది పైన. అది కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మొత్తం అన్ని కూడా డిలీట్ చేసుకుంటున్నాను, డ్రాయింగ్స్ అన్ని డిలీట్ చేశాను. నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అవుదాం. కేస్లో త్రీ కేస్ 3లో బి బిట్. ఓకే, ఇది ఫైనల్ అనమాట, దీంతో అన్ని అయిపోతే నేను ఇంకా ఆపేస్తాను. అది తెలియాలి అంటే మీకు దేవర కథ ఏంటో తెలియాలి. సో దేవర కథ ఏంటంటే మనకి బి బిట్ కేసులో ఇక్కడ కూడా 2 కండిషన్లు ఉంటాయి. కండిషన్ 1 వచ్చేసి ఏ అనేది లెస్ దాన్ బి పవర్ కేనా కాదా అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. సేమ్. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ ఇది వర్కౌట్ అయ్యాక కండిషన్ 2 ఉంటుంది. అదేంటిది, పి అనేది లెస్ దాన్ 0 కాదా అనేది క్యాల్కులేట్ చేయాలి. ఈ రెండు వర్కౌట్ అయితే మనకు ఒక ఫార్ములా ఉంటుంది, టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఓ ఆఫ్ ఎన్ పవర్ కే. ఫైనా, అది కాన్సెప్ట్. ఇప్పుడు ఈ 2 కండిషన్లు నేను కూడా సేమ్ కోడ్లోకి వెళ్ళి ఏ వాల్యూ, బి వాల్యూ, కే వాల్యూ, పి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కండిషన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చెప్తా. ఫార్ములాలోకి వెళ్ళి మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేసి. ఓకేనా, అది కాన్సెప్ట్. ఇక్కడికి వెళ్దాం. ఇప్పుడు మనకున్న కండిషన్లు ఏంటి, ఏ అనేది లెస్ దాన్ బి పవర్ కే అనేది చెక్ చేయాలి. సో నాకు ఏ కావాలి, బి కావాలి, కే కూడా కావాలి. సో ఏ అంటే ఏంటి, థియరిటికల్ కేస్ బి అనేది మన ఫంక్షన్ ఎన్నిసార్లు రిపీట్ అయింది ఇక్కడ కోడ్లో, ఒకటోసారి, రెండోసారి. ఓకే, కాబట్టి ఏ ఈక్వల్ టు 2. ఇప్పుడు బి వాల్యూ ఎంత, నా హోల్ ఇన్పుట్ ఎంత ఉంది, ఇదే కదా నా హోల్ ఇన్పుట్. ఇది నా హోల్ ఇన్పుట్, లెంత్ ఆఫ్ అరే అనేది నా హోల్ ఇన్పుట్. దాన్ని డివైడెడ్ బై 4 చేస్తున్నాం, అంటే 4 ముక్కలు చేశాను, 4 ముక్కలు. కాబట్టి బి వాల్యూ ఈక్వల్ టు 4. మనం ఏం కనుక్కోవాలి, కే వాల్యూ కనుక్కోవాలి. ఓకే, కే వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ ఇక్కడ మెయిన్ థింగ్ మనం ఇక్కడ ప్లస్ వర్క్ యాడ్ చేస్తున్నాం. ఓకేనా, సో ఈ వర్క్లో మనం ఏం చేస్తాం సరిగ్గా చూడండి, ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై లాగ్ ఎన్. సో మన ఇది ఎలా ఉందంటే ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ బై లాగ్ ఎన్, అంతే కదా. మనకి చూసుకుంటుంటే మన కాంప్లెక్సిటీ అనేది అట్లా ఉంది, ఎన్ స్క్వేర్ బై లాగ్ ఎన్. ఓకే, సో అప్పుడు దాని మీనింగ్ ఏంటి, మనకి ఎంత వచ్చినట్టు క్యాల్కులేట్ చేద్దాం. సో నాకు ఏ వాల్యూ వచ్చేసి ఎంత, హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 2 కదా. సో ఎన్ పవర్ అనేది ఇక్కడ 2 కదా ఉంది. సో 2 వేసుకోండి. సో ఇప్పుడు ఈ వాల్యూ దీని లోపల మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే ఎంత 2, లెస్ దాన్ పి ఎంత 4, పవర్ కే ఎంత 2. సో దట్ ఇంప్లైస్ 2 ఈజ్ లెస్ దాన్ 16. అది నిజమే కదా, 2 అనేది 16 కంటే తక్కువే కదా. సో మనకి ఇది వర్కౌట్ అయింది, ఈ కండిషన్ వర్కౌట్ అయింది. ఇది వెంటనే వర్కౌట్ అవ్వగానే మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ కండిషన్ వర్కౌట్ అయింది, సెకండ్ కండిషన్ ఏంటి, పి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, అది 0 కంటే తక్కువ ఉండాలి.
అదే మన మెయిన్ టాస్క్. ఓకే, ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు పీ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో పీ వాల్యూ అంటే ఏంటి, బేసికలీ లాగ్లు. ఇక్కడ లాగ్ ఎట్లా ఉంది మనకి, ఎన్ స్క్వేర్ బై లాగ్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, ఎన్ స్క్వేర్ బై లాగ్ని ఎన్ స్క్వేర్ మల్టిప్లైడ్ బై లాగ్ ఎన్ పవర్ -1. ఓకే, ఇలా రాసుకోవచ్చు కదా మనం. సో లాగ్ పవర్ -1 ఉంది నాకు, సో పీ వాల్యూ వచ్చేసి -1. మన కండిషన్ ఏంటి, పీ వాల్యూ అనేది ఖచ్చితంగా 0 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా, సో సబ్స్టిట్యూట్ చేయండి, -1 <0. కండిషన్ వర్కౌట్ అయిందో, అయింది కదా. -1 అనేది 0 కంటే తక్కువే కదా, సో ఇది కూడా వర్కౌట్ అయింది. వెంటనే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే మన హోల్ ఫార్ములా ఏంటి, ఓ ఆఫ్ ఎన్ పవర్ కే. సో ఎన్ పవర్ కే అంటే ఏంటి, ఓ ఆఫ్ ఎన్ పవర్ కే. కే వాల్యూ ఎంత, 2 కదా, అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అనేది మనకు వచ్చిన కాంప్లెక్సిటీ అనమాట. సో ఈ హోల్ కోడ్కి మనకు వచ్చిన కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. అర్థమైందా. సో ఏదైనా ప్రాబ్లం ఇస్తే మనం దాన్ని అనలైజ్ చేయాలంటే ఇలా ఇలా అనలైజ్ చేయాలి. అర్థమైందా, క్లారిటీయా అది. సో ఇది చాలా కష్టపడి చేశాను యాక్చువల్లీ. ఇది మీకు ఈజీగా చెప్పాలి అంటే ఎలా చెప్పాలి అనేది మల్టిపుల్ నోట్స్ రాసుకుని, అంటే ఈ మెథడ్ బాగుంటుందా చెప్పడానికి, లేదా వేరే ఏదైనా అప్రోచ్ ఏదైనా మార్చాలా, చాలా చేసి ఫైనల్లీ నేను నా బెస్ట్ పాసిబుల్ వేలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకే, మీ నా ఎఫర్ట్స్ మీకు ఖచ్చితంగా నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న ఈ గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ నేను ఇంకా ఫ్యూచర్లో ఏ వీడియో పెట్టినా అది మీ వరకు వస్తుంది. ఓకే, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా డిఎస్సి అనేది రిక్వైర్మెంట్ ఉంటే ఈ ప్లేలిస్ట్ మొత్తాన్ని వాళ్ళతో షేర్ చేసుకోండి. మీరిద్దరు కంప్లీట్ చేస్తే ఏమవుద్దంటే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అనేది మీ ఇద్దరిది ఇంప్రూవ్ అవుతుంది, కానీ తగ్గే ఛాన్స్ అయితే లేదు, అదైతే పక్క. నెక్స్ట్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఓకే, సో అది. నమస్తే.